ఆ తర్వాత మా శిష్య బృందానికి నమస్కారం. ఆ తర్వాత ఏంది అని అంటే ఇప్పటి వరకు చాలామంది చాలా విషయాలు చెప్పిండ్రు. మన శరీరంలో మనకు ఉపయోగపడినటువంటి ఏదన్నా ఒక్క అవయవం కనుక ఉన్నట్లయితే దాన్ని హైలైట్ చేసి చెప్పగలరు. నువ్వు నిద్రపోయినా కానీ, పని చేస్తున్నా కానీ, ఏ పని చేస్తున్నా కానీ నీ శరీరంలో ఉండేటటువంటి ఏ అవయవమైనా కానీ నిశ్శబ్దంగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అందుకొరకే కామనీ కయ్యాలు, కవిరాజ కవ్యాలు, యూదుల యుద్ధాలు, రాజుల రాజ్యాలు, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే అంటాడు. తర్వాత భూమి నాది అంటే భూమి పక్కన కథన భీతును చూచి కాలుడున్నావు, దానహీనను చూచి ధనమున్నావు, విశ్వదాభిరామ వినురవేదు. నువ్వు ఏదైతే చూసుకొని మురుస్తున్నావో ఆ సంపద ఏదైతే ఉందో అది మనల్ని చూసుకుంటూ మురుస్తుంటారు. ఇంకొక గొప్ప విషయం ఏంటి అని అంటే ఏంటంటే ఆ భగవంతుణ్ణి అందరూ అడుగుతుంటారట, రేపు ఏం చేస్తావు అని. అంటే ఏది మనల్ని మనం అంటే మనం ఏం చేస్తాము అనేటటువంటిది మన వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతూ ఉంటారట. ఓ నేను ఇది సాధిస్తా, అది సాధిస్తా, అంత గొప్ప పని చేస్తా, ఇంత గొప్ప పని చేస్తా, అది సగం సాధించినా, ఇది సగం సాధించినా, ఇంకా సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అంటే మన ఈ ఉపోద్ఘాతాలు, ఈ స్పీచ్ అంతా ఇది భగవంతుడు పక్కన నవ్వుతాడు. ఎందుకు అంటే నీకు అందరికీ అంత ఎంతో అనుభవం అనేటటువంటిది వచ్చి ఉంటుంది, అయి ఉంటుంది. అందుకొరకు ఏదైనా ఏం లేదు, మనకు సాధ్యమైనంత వరకు మన మిత్రులకు, మన బంధువులకు, మన స్టూడెంట్స్కు సాధ్యమైనంత వరకు మంచి చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది నా చిన్న ఉపన్యాసంగా భావించి ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను కొంచెం రిలాక్స్ అయినా సార్, లేకపోతే వాళ్ళు అనేటట్టున్నారు.